రైతుల పక్షాన మంటున్న బీఎస్ఆర్ నేతల మాటలు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు. గతంలో వర్షాలు లేక వాళ్ల ప్రభుత్వ హయాంలోనే ఏ బ్యారేజీలో నీళ్లు నిలబడలేదన్నారు. మళ్లీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు వదలట్లేదు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదం వల్లే నేడు నీటి కష్టం వచ్చిందన్నారు. ఇక 10 సంవత్సరాలు రైతులను మోసం చేసిన ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని విమర్శిస్తున్న ప్రేమ్ సాగర్ రావుతో మా హైదరాబాద్ ప్రతినిధి ప్రణయ్ ఫేస్ టు ఫేస్. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాట్లాడుతున్న మాటలు రైతులను ఏ విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవట్లేదు. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో రైతాంగం అంతా కూడా ఆగమాగం అవుతుంది అంటూ కూడా మాట్లాడుతున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రేమ్ సాగర్ గారు, ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్ లో బీఆర్ఎస్ ప్రభుత్వం, గత ప్రభుత్వం అయినటువంటి ఆ నాయకులు కావచ్చు, బీఆర్ఎస్ నేతలు కావచ్చు, వీళ్ళందరూ కూడా రైతుల్ని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అని మాట్లాడుతున్నారు. ఫస్ట్ థింగ్, ఆ మాట మాట్లాడే హక్కు అధికారం వాళ్ళకి లేదు. ఎందుకు లేదంటే మేము వచ్చినాక వర్షాకాలం కాదు, మేము అధికారంలోకి వచ్చి చలికాలం ఉంటుంది. ప్రకృతి ప్రకారం 4 నెలలు వర్షాకాలం, 4 నెలలు చలికాలం, 4 నెలలు ఎండాకాలం ఉంటుంది. వర్షాకాలం అనేది జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్కి అయిపోతుంది. ఈ సంవత్సరం వర్షాకాలంలో మీరే అధికారం ఉండరు. వర్షాలు ఎట్లా పడ్డాయి మీకు తెలుసు. 42% వర్షాలు తక్కువ పడ్డాయి ఒకటి. రెండోది, వర్షాలు పడ్డాక 4 నెలలు మీరు అధికారం ఉన్నారు. మీరు వర్షాలు తక్కువ పడ్డాయి, పంట రేట్లు కాపాడాలి, మరి ఆలోచించాలి కదా. మీరు ఆలోచించి మీరు మాకు చెప్పాల్సి ఉండే. చెప్పకుండా ఇప్పుడు అన్నిటి పెట్టి ఆఖరికి ఆయనతో కాళేశ్వరం లేకపోతే ఇచ్చకపోతుందని చెప్పి భయపడి ఆ ఉన్న 23 టీఎంసీల నీళ్ళు అప్పుడు ఎలక్షన్లు విడిచిపెట్టారు. అక్టోబర్ లాస్ట్ వీక్, నవంబర్ ఫస్ట్ వీక్ విడిచిపెట్టి. ఇది వాస్తవా కాదా? డేట్లతో సహా మా దగ్గర ఉన్నాయి. ఆ 23 టీఎంసీలు ఉంటే కనీసం 2-3 లక్షల ఎకరాల అవుతుంది. అంటే మిమ్మల్ని మీరు కాపాడకూడదు చేసిండ్రు. ఇవాళ మీరు రైతుల గురించి మాట్లాడే ఎక్కని చెప్పండి. దక్షిణ తెలంగాణలో ఈ సంవత్సరం వర్షం మొత్తం తెలంగాణ లేదు, ఆ దేశం మొత్తం మీద ఈ సార్లు కరువు ఉన్నది. దాంట్లో మన రాష్ట్రంలో 42% ఉన్నది. దాన్ని మీరు ఉన్న వర్షాకాలం పడ్డప్పుడు దాన్ని ఎట్లా ప్రొటెక్ట్ చేయాలి, ఏం చేయాలని ఆలోచించకుండా ఇప్పుడు అయిపోయినాక ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు ఏదో మాట్లాడాలి కాబట్టి రైతుల గురించి మాట్లాడక ఎందుకు లేదంటే నిలువు దోపిడీ చేసిన రైతులను 9.5 సంవత్సరాలు ఈ ఏదైతే తాళ్ళ పేరు మీద, తాప పేరు మీద ప్రతి రైతుకు ఎకరానికి దాదాపు 5,500,000 దోసుకున్నారు వాళ్ళు. ఇక వాళ్ళకి రైతు గురించి మాట్లాడే హక్కులేదు. కేసీఆర్ బయటకు వచ్చిన వెంటనే లక్ష్మీ బ్యారేజ్ నీళ్లు ఓపెన్ అవుతున్నాయి, నాగార్జున సాగర్ నీళ్లు ఓపెన్ అవుతా ఉన్నాయి. ఇది కేసీఆర్ మీద భయంతో కాంగ్రెస్ నాయకులు నీళ్ళు వదులుతున్నారు. భయంతో ఓపెన్ చేస్తలేము. మాకు తెలుసు, మాకు పాలన తెలుసు. మాకు కాంగ్రెస్ పార్టీ చాలా సంవత్సరం పాలించింది. ఉన్న పరిస్థితులను బట్టి ఉన్న నీళ్లు దేనికి వాడాలి, ఏవైతే పంటలు లాస్ట్ ఒక తడిస్తే పడితే వాటికి వాడుతున్నాం. దాంతోపాటు మంచినీళ్ళని దృష్టిలో పెట్టుకొని ఎక్కడెక్కడ మంచినీళ్ళు అవసరం దాన్ని పట్టుకొని పెడుతుంది తప్పితే కేసీఆర్కి కేసీఆర్ భయపడే అవసరం లేదు. కేసీఆర్కి మేము వల్ల భయపడే అవసరం లేదు. కేసీఆరే భయపడే పరిస్థితి వచ్చింది. వాళ్ళకి క్యాండిడేట్ ఇలా ఫైర్ చేస్తే రేపు ఇంకోటి పోతాను. ఆఖరికి ఒక్క 10 సంవత్సరాలు మొత్తం ఏకశితిపాత మొత్తం నడిపించి రాజకీయంగా నడిపించినాక కరెక్ట్ ఒక్క ఎన్నికలు ఓడిపోతే మొత్తం మీ దుకాణం అంతా కాలైపోతాం. మొత్తం ఎక్కడెక్కడ రేఖమెడలు కట్టిన ఊలిపోతాం మీ పార్టీ. మేము 10 సంవత్సరాలు మేము లేవా? ఎక్కడ ఊలిపోలేదు. అన్ని ఎన్నికలలో మాకు అభ్యర్థులు ఒక్కొక్క స్థానానికి 10 మంది ఉన్నారు ఓడిపోయిన. మీ పార్టీ అనేది పునాదులు లేకుండా ఏర్పడ్డ పార్టీ కాబట్టి ఇదే పరిస్థితి ఉంటుంది. మీరు అయిపోయింది. మీరు పార్లమెంట్ తర్వాత మీకు వచ్చే ఎన్నికలకు మనుషులు దొరకరు. సో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో కొనుగోలు కేంద్రాలు తగ్గిస్తా ఉన్నారు. యాసంగికి సంబంధించిన వడ్లు వస్తూ ఉన్నాయి. రైతులకు గిట్టుబాటు కల్పించకపోతే దీక్ష 6వ తారీఖున పెద్ద ఎత్తున దీక్ష చేస్తామని చెప్తున్నారు. కొనుగోలు కేంద్రాలు తగ్గించాల్సిన అవసరం మాకు అంతకంటే లేదు. నెంబర్ 1, మీల లెక్క డీసీఎంఎస్లకు, పిఎస్ఓలకు, మిగతా వాళ్ళకి ఇచ్చి దోసుకునే సంస్కృతి మా దగ్గర లేదు. ఐకేపీ వాళ్ళకి ఇచ్చినాం. ఖచ్చితంగా 10 సంవత్సరాలు మీరు వాళ్ళు మోసం చేసినారు. ఐకేపీ వాళ్ళకి ఇచ్చినాం. తప్పకుండా సెంటర్లు ఎన్ని అవసరం ఉంటే అన్ని ఇస్తాం. మేము దాదాపు ఒక 15 రోజులు, నెల రోజులు మేము వర్షాకాలం ఉన్నాం కదా. మేము ఒక్క దినం, ఒక్క నిమిషం కూడా వాటిలో కళ్ళని తాగలే. వచ్చినాక వెంటనే జోకిని తీసుకుపోయారు. మీ లెక్క నెలలు, వారాలకు ఆపలే. మేము సెంటర్లు ఉన్నాయి, కొంటాం. ఏదైతే మద్దతు ధర ఎంఆర్పీ దాని ప్రకారం ఇస్తాం. 3 నెలలు దాటాయి, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా పార్లమెంట్ ఎన్నికలకు ఎందుకు వెళ్తుంది కాంగ్రెస్ పార్టీ? ఎక్కాలకు లేదు. వాళ్ళు ఇచ్చిన హామీలు 120 నెలలకు కూడా తీర్చలే. మేము 3 నెలల సగానికి ఎక్కువ చేసినాం, ఇంకా చేస్తున్నాం. దాని గురించి మాట్లాడే అక్కాలకి పార్లమెంట్ లో ఖచ్చితంగా కాంగ్రెస్ వైపు ప్రజలు చూస్తారని భావిస్తున్నారు. కాంగ్రెస్ ప్రజలు చూస్తారని కనబడుతుంది. వాళ్ళు టీఆర్ఎస్ ఎక్కడో అక్కడ ఉరికిపోతారు, పారిపోతారు, సాటుకోని నెట్టుకొని వస్తారు. ఇంకా ప్రజలు మాది కున్నారు కాబట్టి వస్తున్నారు అందరు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కండపైన గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతా ఉన్నారు. నిలిచిన వాళ్ళకి సస్పెన్షన్ వేయాలి, వెంటనే వాళ్ళని సస్పెండ్ చేయాలని మాట్లాడే అర్హత వాళ్ళకి లేదు. ఈ దేశంలో మొదలుపెట్టిన వాళ్ళే. సీఎం గతంలో మాట్లాడారు, రాళ్లతో కొట్టాలి పార్టీ మారితే అన్నారు. ఎవరిని రాళ్లతో కొట్టబోతున్నారు అనేది ప్రశ్న. ఎవరు కొడతారో వాళ్ళు డిసైడ్ చేసుకోమని చెప్పారు. వాళ్ళు చేసినప్పుడు వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. సో మొత్తానికి బీఆర్ఎస్ ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో మండిపడతా ఉన్నారు. రాబోతున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో కూడా ప్రజలకు సరైన తీర్పు ఇవ్వబోతా ఉన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ వైపు ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు.